నబీల్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క వ్యూస్ అనేది కూడా మనం తెలుసుకున్నాం కదా. కాకపోతే వాళ్ళ చిన్నప్పటి దోస్త్ ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు. మనోడు ఇప్పుడు ప్రస్తుతం వరంగల్ డైరీస్లో నబీల్తో పాటు కూడా వర్క్ చేస్తూ ముందుకెళ్తున్నాడు అనమాట. మనోడు యొక్క ముచ్చట్లు ఏంటో కూడా నబీల్ మీద అడిగి తెలుసుకున్నాం. హాయ్. హాయ్ అన్న. హాయ్. నీ పేరు బ్రో? మై సెల్ఫ్ మొహమ్మద్ ఇర్షాన్. ఇర్షాన్. ఐఎమ్ ఫ్రమ్ ఫోర్ట్ వరంగల్. ఓకే. ఇంతకు మనోడు నబీల్ అయితే బిగ్ బాస్లోకి వెళ్ళాడు. అవునన్నా. సో నీకు ఎలా అనిపిస్తుంది ఒక చిన్నప్పుడు దోస్తుగా, ఒక టీమ్మేట్గా? నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది అన్న. మావాడు ట్రోఫీ గెలవాలని. మావాడు మంచిగా ఆడుతుండు, ఇంకా ఇంకా మంచిగా ఆడుతాడు. అయితే నాకేముందంటే, నేను నబిల్ చిన్నప్పుడు క్లాస్మేట్స్ అన్నా. అంటే 7, 8, 9, 10 ఎస్ఆర్ నేషనల్ హై స్కూల్లో చదువుకున్నాం, అడ్వకేట్స్ కాలనీ. మాది ఫోర్ట్ వరంగల్. అయితే నబిల్కి నేను 2019లో నేను వరంగల్ డైరీస్లోకి వచ్చాను అన్న. ఓకే. అది చాలా మంచిగా జెన్యున్ మనిషి అన్న. మంచిగా చూసుకుంటాడు, అంటే ఒక తమ్ముడు లెక్క చూసుకుంటాడు అన్న. అయితే షూట్ నుంచి వెళ్ళి షూట్ అయిపోయేదాకా నన్ను చూసుకుంటాడు. మంచిగా ఫుడ్ కానీ మంచిగా తీసుకోవడం కానీ, అంత క్లాత్స్ కానీ అంత వాడే చూసుకుంటాడు నాకు. అంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక ఫ్యామిలీ టైప్ లెక్క చూసుకుంటారు అన్న. ఓ నైస్. తనకైతే నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్లో నబీల్ కాకుండా? నాకు ఆదిత్య. ఆదిత్య. మా వానికి టైగర్ అంటే అది నాకు చాలా హ్యాపీగా ఉందన్న అందులో. ఓకే. ఆదిత్య అన్న నాకు ఒక మంచి పర్సన్గా అవపడుతుండు. మావని కూడా సపోర్ట్ చేస్తుండు. కాబట్టి నీకు ఆదిత్య బ్రో అంటే బాగా ఇష్టం అన్న. బాగా ఇష్టం అన్న. ఓకే. అన్న కూడా నబిల్కి చాలా సపోర్ట్ చేస్తుండు. అన్న కూడా మంచిగా ఆడుతుండు. అంటే మీరు స్కూల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ, తర్వాత కానీ టీంలో ఎప్పుడైనా ఉన్నప్పుడు లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా మనోడికి? లవ్ స్టోరీస్ ఏం లేవన్నా. ఏం లవ్ స్టోరీస్ లేవు. మొత్తం వాడి కాన్సన్ట్రేషన్ మొత్తం స్కూల్లో ప్రతి ఒక్క ప్రోగ్రాంలో వాడు పార్టిసిపేట్ చేసేదన్న. ప్రతి డ్యాన్స్, ప్రతి ఒక్క కామెడీ, యాక్టింగ్. అది ఏంటిది, చెన్నై సూపర్ సింగ్లో లుంగీ డ్యాన్స్ అని పాట ఉండే. వాడు నేను స్టేజ్ మీద వేసామన్న. సూపర్. 9th క్లాస్లో వేసినాం. ఇద్దరు ధోని ఫ్యాన్స్ అనమాట. ధోని ఫ్యాన్స్ అన్న. నైస్ ఇర్షాన్. మొత్తానికైతే సక్సెస్ఫుల్గా మనోడు కూడా లోపలికి వెళ్ళాడు. అండ్ అదే స్పోర్టివ్ స్పిరిట్తో కూడా ఆడాలి. మావాడు మంచిగా ఆడుతాడు అన్న. ఇంకా బాగా ఆడతాడు. ట్రోఫీ పట్టుకుని వస్తాడు అన్న. మేము చాలా హ్యాపీగా ఉన్నాం అన్న. షర్జిల్ అన్న కూడా నాకు చాలా పెద్ద అన్న లెక్క అన్న. నబీలును షర్జిల్ అన్న చాలా బాగా చూసుకుంటారు. ఏం ఇంత కొంచెం ప్రాబ్లం ఉన్నా కూడా వస్తారన్న. అన్న వాళ్ళు చాలా బాగా సొంత తమ్ముడు లెక్క చూసుకుంటారన్న. చాలా మంచిగా. మొత్తానికైతే మన నబీల్కి మంచి సపోర్ట్ అనేది కూడా నువ్వు కూడా ఇవ్వాలి, నీ ఫ్రెండ్స్ త్రూ అనేది కూడా. పక్కా ఇస్తాను అన్న. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నబీల్ హోమ్ టూర్కి మనం వచ్చేసాం కదా. వాళ్ళ బ్రదర్ కానీ, ఫ్రెండ్స్ కానీ, గ్యాంగ్ అందరూ ఉన్నారు. అందులో ఒక పర్సన్ కీ మెంబర్ అనమాట, సమీర్. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సమీర్, కసావు బాయ్? సూపర్ అన్న, బాగున్నా. యా. ఎందుకు ఆ హ్యాపీనెస్ మన నబీల్ లోపల దడదల్లాడిస్తున్నాడు? మొత్తం ఊపుతాను కదా లోపల. ఓకే. బయట మనం ఊపుతాను. నామినేషన్స్లోకి నబీల్ వచ్చాడు. వచ్చిన తర్వాత కానీ మీ రియాక్షన్ ఎలా అనిపించింది? వస్తాడు అనుకున్నావా, లేదనుకున్నావా? రావాలన్న, వస్తే తెలుస్తుంది మన పవర్ ఏందో జనాలకు తెలియాలి. మా పవర్ ఏందో ఫస్ట్ అందరికి తెలియాలి కదా. రావాలి. సో దానికోసం వచ్చిండు, తెలుస్తుంది జనాలకు. దానికోసం వచ్చిండు. ఫస్ట్కి వెళ్ళే ఇంతదాడు చెప్తాను నేను. ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు చూపిద్దాం, మన పవర్ ఎప్పుడు చూపిద్దామని. అవకాశం రాలే. ఫస్ట్ వీక్ పోయింది, సెకండ్ వీక్ పోయింది, థర్డ్ వీక్ పోయింది, 4th వీక్లో వచ్చింది. బయట మొత్తం కాంట్రవర్సీ అదే నడుస్తుంది. అరే ఇప్పుడు 3 వీక్స్ వరకు అసలు నామినేషన్ రాకుండా మళ్ళీ డైరెక్ట్ టాప్ కొట్టుడేందని. అదే ప్రస్తుతం నడుస్తుంది. అదే బయట మొత్తం అదే నడుస్తాను. రీల్ ఓపెన్ చేస్తే పొద్దున్న లేచి రీల్ ఓపెన్ చేస్తే నబీల్ భాయ్ నైట్ నబీల్ భాయ్ ఎవరెవరో రివ్యూవర్స్ చేస్తాను. మంచిగా హ్యాపీ అనిపిస్తుంది అన్న. ఇక కానీ లోపల నబీల్ జెన్యూన్ గేమ్ ఆడుతున్నాడా, లేకపోతే ఏమన్నా కొంచెం ఫేక్ గేమ్ టైప్లో అనిపించింది నీకు ఎప్పుడన్నా? ఎప్పుడు అనిపించలేను. ఎందుకంటే నేను చూసి ఉన్నా కదా. అదే పర్సన్ నేనైతే నా కళ్ళతో చూసిన్నో లోపల కూడా అట్లే ఉండడు. సేమ్ యాటిట్యూడ్, సేమ్ పర్సనాలిటీ. ఓకే. బిందాస్. ఫిల్టర్ ఏం లేదన్నమాట. ఫిల్టర్ ఏం లేదు. ఓకే. నబీల్ కాకుండా ఇంకా అదర్ కంటెస్టెంట్స్లో నీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? ఇక నాకు నబీల్ భాయ్ అన్నయ్య. మనోడు ఏంటంటే, ఎప్పుడైతే నామినేషన్లోకి వస్తాడా ఓట్లు గుద్దుదామా అని రెడీగా ఉన్న కంటెస్టెంట్కి ఫ్యాన్లా అయిపోయాడు మనోడు. ఓకే సరే. ఇంతకు బయట ప్రేక్షకుల, అంటే బయట వరంగల్లో ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి, ఏంటి మనోడు ఆట గురించి? జెన్యూన్ ఉన్నాయి అన్న. అంటే బాగా ఆడుతుండు. అందరు వరంగల్ వాళ్ళు ఫుల్ ప్రౌడ్ ఫీల్ అవుతుంది. బయట ఎటు పోయినా అసలు నాకు ఎవరు గుర్తుపట్టవు. మీరు ఇంటర్వ్యూలు ఏం తిస్తాను కానీ బయట పోయినా ప్రాబ్లం అవుతాను ఘోరంగా. ఎందుకని? అరే అన్న నువ్వు ఇంటర్వ్యూలో వచ్చినావు కదా అన్న, నువ్వు ఇంటర్వ్యూలో వచ్చినా నేనే అన్న మస్తు ఆడతాను నబీల్ భాయ్, మస్తు ఆడతాను అంటున్నది. ఆటోళ్ళు నిన్న
పోస్టర్లు పెట్టడానికి పోయినాం ఆటో వెనక. ప్రతి ఒక్కరు అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలే. అందరు అరే నబిల్ బైక్ ఓటేసినాం అంటున్నారు. అది చాలా హ్యాపీగా అనిపించింది అన్న. అంటే కొత్త క్రౌడ్, న్యూ క్రౌడ్ జాయినింగ్ అవుతుంది, మంచిగా హ్యాపీగా ఉన్నది. వరంగల్ డైరీస్లోకి నువ్వు ఎప్పుడు అడుగు పెట్టినావు? నేను ఒక 4-5 years అవుతుంది అన్న. దానికైనా ముందు నేను నబిల్ భాయ్ సబ్ జూనియర్ ఎస్ఆర్లా. నాకు ఎవరైనా బెదిరిస్తే అన్న దగ్గర పోయేది. అన్న బెదిరిస్తా అంటే ఎవడు రావడని వచ్చేది. చిన్నప్పటికెళ్ళి ఇక నేను అని యూనిక్ అన్న. చిన్నప్పటికెళ్ళి డ్రెస్సింగ్ స్టైల్ అయినా ఇప్పుడు 10th మన ఇంట్లో ఎట్లా పంపిస్తారు, నార్మల్ బట్టలు, ప్యాంట్ షర్ట్ బట్టలు సెంట్ షర్ట్ వేసుకొని పోతారు. కానీ ఆయనే అప్పుడే సస్పెండర్లు వేసుకొని వచ్చి చాక్లెట్ క్లాస్కి వస్తారుగా. నేను అట్లనే చూసి మొత్తం టీచర్లు కూడా షాక్ అయ్యారు, ఏడికెళ్ళి ఇచ్చినవరా బట్టలని. అని చిన్నప్పటికెళ్ళి యూనిక్ అంటే ఇస్తాం. బట్టలు డిఫరెంట్ చేసేది. ఈడ పైన బట్టన్లు పెట్టుకోడు. ఆయన స్కూల్ డ్రెస్ మొత్తం స్కూల్ వాళ్ళు అదే ఫాలో అయ్యేది. ఇట్లా ఫోల్డ్ చేసుకొని అందరు పెద్ద సమోసా కడతారు, ఈయన చిన్న సమోసా. నువ్వు కూడా స్కూల్ షూస్ నార్మల్ షూస్ వేసుకొని పోతావు కదా, ఆయన బాటే కొనేది. మొత్తం డిఫరెంట్ అన్నట్టు. చిన్నప్పటికెళ్ళి నేను ఆయన చూసి నేను పర్సనల్గా అన్నీ ఇన్స్పిరేషన్ తీసుకుంటా. అందుకే నువ్వు కూడా ఆ ఫ్యాషన్ని కూడా నువ్వు కూడా ఫాలో అయిపోతున్నట్టు అనిపిస్తుంది ఒక ఫాలోవర్గా, సబ్ జూనియర్గా. నైస్ మ్యాన్. మరి ఇప్పుడున్న కంటెస్టెంట్లలో నీకు నచ్చని కంటెస్టెంట్, నబిల్ని ఇబ్బంది పెడుతున్న కంటెస్టెంట్ నీకు ఎవరు అనిపించారు? బాడీ గార్డ్ ఉన్నాడు కదా అన్న ఒకటి. ఎవరు? పృథ్వీ. ఓకే. నచ్చలేడు అన్న. అంటే బాగా హైపర్ అవుతుండు. ఏ విషయంలో కూడా కొంచెం ఎక్కువ హైపర్, అది నెగిటివ్ పట్టుకోపోతుంది. కోపం ఫస్ట్ ఆలోచించాలి. దిమాగ్ సే సోచనా సహీ యా గలత్. ఫస్ట్ ఆలోచించిన తర్వాత డిసిజన్ ఫైనల్ చేసుకోవాలి. ఏ టాస్క్లో అయినా కూడా ఫిజికల్ అయిపోతుండు, తొందర హైపర్ అయిపోతాడు, పైకి పోతాడు. అది ఏడు పనికి వస్తా అన్న. అది దేనికి పనికిరాదు. అది అది ఒక్కటి నచ్చలే అనేది అంతే. ఓకే. మిగతా వాళ్ళు ఓకే. నేనైతే వాళ్ళు ఎవరిని చూస్తలేను. స్కిప్ నబిల్ భాయ్ వస్తాడా పాయింట్, స్కిప్ లైవ్ నబిల్ భాయ్. కానీ మొత్తం నువ్వు పాయింట్స్ అబ్జర్వ్ చేస్తేనే అబ్జర్వ్ చేస్తున్నా. మనోడి మీద ఏం చేస్తున్నారు, ఏంటి నబిల్ మీద వస్తున్నది ఏంటి అనేది తెలుసుకున్నది. అది మొత్తం అబ్జర్వ్ చేసి మనం రీల్స్ అయినా ఏదైనా పెడుతున్నాం. మొత్తానికైతే వీళ్ళందరూ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం, మేము ఉన్నాం అని చెప్పేసి కూడా వెయిట్ చేస్తూ ఇప్పుడైతే సపోర్టింగ్ అనేది కూడా మొదలు పెట్టేశారు. ఇంకా బోల్డ్ అంతమంది సపోర్టర్స్ కూడా బయట నుంచి అంటే నబిల్ ఆడే గేమ్ గురించి కూడా చూసి అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. గాయస్, మరి నబిల్ యొక్క హోమ్ టూర్ అనేది కూడా చాలా హ్యాపీగా కూడా మనం సక్సెస్ఫుల్గా మరి చూపించేసాము. మనం ఇప్పటివరకైతే నబిల్ అఫ్రిది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, బ్రదర్స్ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాం కదా. కాకపోతే కొంతమంది నేబర్స్ కూడా నబిల్ గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకున్నాం. నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరు అంకుల్? నా పేరు మాధవ్ గారు. సో మరి నబిల్ అఫ్రిదీని మరి అయితే చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటారు. మనోడు ఎలా అంటాడు, మనోడు ఇప్పుడు బిగ్ బాస్లో అడుగు పెట్టినాడు, మీకు ఏమనిపిస్తుంది ఏంటి? బ్రదర్, ఫస్ట్ హైడ్రిప్స్ వర్క్ నమస్కారాలు. ఇప్పుడు నేను వెజిటబుల్ తీసుకొస్తా ఉంటే జస్ట్ నన్ను ఇక్కడ ఆపినారు, మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. నేను ఇక్కడికి ఈ గల్లీకి వచ్చి నేను 2 years అవుతున్నదమ్మా. నబిల్ వాళ్ళ బ్రదర్ కానీ వీళ్ళ ఫ్యామిలీ కానీ చాలా నైస్ పర్సన్స్. ఆ పిల్లోడికి ఒక ప్యాషన్, నబిల్కి ఒక ప్యాషన్ ఏంటంటే చాలామందికి దుబాయ్కి పోవాలి, అమెరికా పోవాలని ఒక ఆలోచన ఉంటుంది. వీళ్ళ ఇంట్లో ఎడ్యుకేషన్ అంతా టెక్నికల్ ఎడ్యుకేషనే మళ్ళీ, కానీ ఒక కళాకారులు వీళ్ళు కళాకారులు. వీళ్ళ ఫ్యామిలీ ఇద్దరు, నబిల్ కానీ వీళ్ళ బ్రదర్ కానీ వీళ్ళ కళాకారులు. ఈ గల్లీలో వరంగల్ డైరీస్ పేరు మీద వీళ్ళు ఎక్కడో బెంగళూరు లేకపోతే ఇంకా వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ షూట్ చేయకుండా ఈ పిల్లలు ఈ గల్లీయే, మా ఇంటి ముందట, తర్వాత ఈ పక్క గల్లీ ఆ పక్క గల్లీ, ఒక ఆటో, ఇద్దరు కామన్ పీపుల్ తోటి వీళ్ళు షూట్ చేస్తారు. మాకు నచ్చేది ఏంటంటే, నాకు నా పాప కాలేజ్ స్టూడెంట్, నా కొడుకు కాలేజ్ స్టూడెంట్, ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు. ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే పిల్లలకి, అంటే నైబర్స్ కానీ, పెద్దలకు కానీ, చిన్నలకు కానీ, ఈవెన్ లేడీస్కి ఎంత అంటే, ఈ షూట్ జరుగుతూ ఉంటుంది. ఎవరైనా మధ్యన ఒక ఆటో వచ్చింది అనుకోండి, బాబు ఒక 10 minutes ఆగండి అని చెప్పని అంటారు కదా, వీళ్ళు వెంటనే ఏం చేస్తారంటే షూట్ ఆపేసుకుని పక్కకి వెళ్ళిపోతారు. పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ అగైన్ వచ్చేస్తారు. అంకుల్ సారీ, నమస్కారం, సారీ అని చెప్పి మళ్ళీ వెంటనే ఇట్లా చేతులతోటి నబిల్ కానీ వీళ్ళ బ్రదర్ కానీ మిగతా పిల్లలు కానీ అంటే రెస్పెక్ట్ అండి. అండ్ మనోడు బిగ్ బాస్ కూడా మీకు ఇంకొక విషయం చెప్తున్నా, మా గల్లీలో పట్ట హిందూ ముస్లిమ్స్ ఇక్కడ తైజీబ్ ఇక్కడ మాకు ఇక్కడ నబిల్ ఫ్యామిలీ కానీ నబిల్ కానీ అందరితోటి రెస్పెక్ట్ఫుల్ ఉంటారు ఇక్కడ. చాలా రెస్పెక్ట్, ఎంత రెస్పెక్ట్ అంటే అంత రెస్పెక్ట్. ఆ పిల్లోడు ఆట గేమ్లో కూడా మీరు గమనించండి, నబిల్ క్యారెక్టర్ ఎక్కడ లూజ్ కాల, ఎవరిని కామెంట్ చేయలే. ఒక సబ్జెక్ట్ ఉంటే ఆ ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాడు నబిల్. అంటే ఒక చెడు మాట కూడా అనట్లేదు.
ఏదైనా ఒక చిన్న విషయం కంటే తనకు తానే బాధపడుతుంది కానీ ఇతరులు హర్ట్ అయితే చేయట్లేదు దాంట్లో. అంటే బిగ్ బాస్లో వరంగల్ డైరీస్ పేరు మీద మా వరంగల్ జిల్లా మా వడ్డపల్లి ప్రాంతంలో మా కాలనీ లోపట నబిల్ సెల్యులార్ లోపల మాత్రము మా గల్లీ పేరు తీసుకొస్తా ఉన్నాడు. ఇవాళ బిగ్ బాస్ పోయి మేము నబిల్ అనే పిల్లోడు చాలా కామన్ పర్సన్, ఓపెన్ చెప్తున్నా. ఇవాళ వేలాది మంది యూట్యూబర్స్ ఉన్నారు, వేలాది మంది. ఇవాళ మీకు కూడా తెలుసు, యువర్ ఆల్సో యూట్యూబర్. ఎంతో మందికి యూట్యూబ్ అనేది అన్నం పెడతా ఉన్నది. ఈ వరంగల్ డైరీస్ అనే దాని మీద వరంగల్లో వండుకుంటూ ఆయన చుట్టూ ఒక 10 మంది ఉంటారు. నబిల్ ఒక్కడే ఉండడు ఇక్కడ. నబిల్ ఒక ఆలోచన ఏంటంటే నబిల్ ఒక్కడే షైన్ కాడు ఇక్కడ. నబిల్తో పాటు 10 మంది షైన్ చేస్తాడు నబిల్. ఆయన క్యారెక్టర్ అది చాలా హ్యూమన్. మనిషికి ఎంత విలువ ఇయ్యాలో అంత విలువిచ్చే ఫ్యామిలీ నబిల్ వాళ్ళ ఫ్యామిలీ. ఇవాళ నబిల్ అండ్ మీరు కూడా బిగ్ బాస్ లో మంచిగా మనల్ని సపోర్ట్ చేయాలని 100% చేస్తున్నాం అబ్బా. నామినేషన్లోకి వచ్చినప్పుడు అప్పుడల్లా మేము నబిల్ మా గల్లీ వాడో అని కాదు ఇక్కడ, మేము ఓపెన్ చెప్తున్నా. నబిల్ మా గల్లీ వాడో, మా వరంగల్ వాడో, మా వడ్డపల్లి వాడో అని కాదు. నబిల్ క్యారెక్టర్. మీరు ఏమని అనుకోండి, నబిల్ చూడండి ఒక మాట అన్నాడు ఫస్ట్ 3 వీక్స్ ముందు అనుకుంటా. హిందీ మాట్లాడుతున్నారు, మీరు హిందీ మాట్లాడకండి తెలుగు మాట్లాడని చెప్తున్నారు. సెకండ్ వీక్ మీరు ఎక్కడైనా చూడండి నబిల్ని నమస్కారం, ప్రతి నమస్కారం 2 చేతులు జోడించి నబిల్ పెడతా ఉన్నారు, మీరు గమనించండి. అంటే ఆయన క్యారెక్టర్ అది. అండ్ మీరు ఒక విషయం స్ట్రైట్గా చెప్పండి, మరి టైటిల్ విన్నర్ అవుతాడా కదా? ఇప్పుడు నా వరకు చెప్తున్నా బ్రదర్, నబిల్ ఒక కామన్ యూట్యూబర్, కామన్ పర్సన్. దాదాపు ఇది 4 వీక్సా? ఈ 5th వీక్ వరకు నబిల్ ఉన్నాడనంటే నబిల్ క్యారెక్టర్ ఆయన ఉంచింది. మీరు అక్కడ మీరు అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఎలిమినేషన్ అంటే ఎవరు పడితే వాళ్ళు కొట్టేస్తారు అక్కడ, కానీ నబిల్ క్యారెక్టర్ ఇక్కడ ఏం చేసింది, అక్కడ ఆయన క్యారెక్టర్ ఈ 5 వీక్స్ అక్కడ ఉంచింది. ఇప్పుడు అక్కడ ఉన్న స్టార్స్ అందరూ సీరియల్ నటులు, సినిమా స్టార్స్ అక్కడ ఉన్నది. అయినా కానీ వాళ్ళ పోటీ ఇస్తున్నాడు. ధీటు అనొద్దండి అక్కడ. ధీటు అంటే క్యారెక్టర్. బిగ్ బాస్ అనేది ఒక క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తుంది. ఏది మంచి ఏది చెడు అంటే మనం అంట చూసినా, అరే మాట పోతే రాదురా అని చెప్పానంటాం మన పెద్ద మనిషిని. మాట పోతే రాదురా అని చెప్పానంటే అక్కడ ఎవరైనా మాట పోయిందనంటే ఆటోమేటిక్గా వాడు ఎలిమినేషన్కి వస్తాడు, లేకపోతే బయటకు పోతాడు. అంటే ఎలిమినేషన్ వరకు ఈ 5 వీక్స్ రాలేదు ఎవరు, నబిల్. అంటే ఆయన క్యారెక్టర్ ఒక కామన్ మెనూచి అక్కడ ఉన్నాడండి. ఇప్పుడు వరంగల్ డైరీస్ అని అంటే మా వరంగల్ వరకు ఇతరత్ర ఫ్రెండ్స్ వాళ్ళు చూస్తారు, కానీ మిగతా వాళ్ళంతా యశ్వి గౌడ కానీ, తర్వాత ప్రేరణ కానీ, నిఖిల్ కానీ, పృథ్వీ కానీ, వీళ్ళంతా సీరియల్ యాక్టర్స్. వాళ్ళంతా అంటే వాళ్ళకు వీళ్ళకు పోలిక మనం గమనించినట్టయితే నబిల్ కామన్ మ్యాన్గానే ఉన్నాడు అక్కడ. ఇప్పుడు ఇంతవరకు నెట్టుకొచ్చిందంటే గ్రేటే. ఒక విన్నరా తర్వాత లూజరా అనేది ఇంకా టైం ఉంది ఇక్కడ. ఇప్పుడు మెయిన్ ఏంటంటే మాలాంటి వ్యక్తులు మేము కోరుకునేది ఏంటంటే పిల్లోడు మంచి ప్లాట్ఫామ్ దొరికింది, కళాకారుడు నాతోటి అన్నాడు, మీరు నమ్మండి ఈ అంకుల్ హెల్త్ మీద, తర్వాత ఈ హ్యూమన్ ఈ వితంతు వివాహాల మీద, తర్వాత ఎయిడ్స్ మీద ప్రోగ్రామ్స్ మీద, ఈ డ్రగ్స్ మీద కూడా కొన్ని సీరియల్స్ లాంటిది కూడా నేను రాస్తా అంకుల్, మీ సహకారం కావాలి. గవర్నమెంట్కి సంబంధించి పిల్లోడు యువత విషయంలో కానీ, ఇంకా చిల్లర విషయంలో కానీ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా నేను రాద్దాం అనుకుంటాను అంకుల్, మీ సహకారం కావాలి నా అంకుల్ అని చెప్పంటే తప్పనిసరిగా నాన్న అంటే ఒక యూట్యూబర్కి ఆలోచన కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ మీరు నమ్మండి, ఒక ఇద్దరం ఇట్లనే షూట్ అయిన తర్వాత నాన్న పక్కకి వెళ్ళిన తర్వాత మా ఇంటి పుత్రుడే జరిగింది. అంకుల్ ఒక ఎయిడ్స్ పేషెంట్ అనకూడదు, ఎయిడ్స్ పేషెంట్ డాటర్ ఏ విధంగా పెరుగుతుంది, ఏ విధంగా సక్సెస్ అవుతుంది, వీటిపైన ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే వీటి మీద కూడా నేను ఒక కథనం రాస్తున్నా అని చెప్పన్నాడు. ఎవరు? నబిల్. అంటే మంచి ప్రోగ్రామ్ అంటే సోషల్ అవేర్నెస్ మీద కూడా దాని మీద అది చేస్తున్న పిల్లోడు. మిగతా వరంగల్ పీపుల్ కానీ ఇతర పీపుల్ కానీ నబిల్ని ఎంకరేజ్ చేయండి, నబిల్ని ప్రపోజ్ చేయండి, నబిల్కు మంచి లైఫ్ని ఇవ్వండి. మంచి క్యారెక్టర్ ఇక్కడ, ఆయనకు అన్ని వర్గాల వాళ్ళు మద్దతు ఉన్నది. ఆయన ఖచ్చితంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ నబిల్ అఫ్రిది హోమ్ టూర్ అనేది ఎలా ఉంది? మనోడు ఒక మంచి ఫ్యాషన్ ఫ్రీక్ అని మాత్రం అర్థమైపోయింది. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ అందరు చెప్తున్న దానికి తగ్గట్టు చిన్నప్పటి నుంచే ఒక యూనిక్తోనే ఉండాలి, 100 మందిలో ఉన్నా కానీ నేనంటూ ఒక్కడిగా అందరూ నన్ను గుర్తించాలి అనే ఉద్దేశంతో ఉన్న పర్సన్. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న గేమ్లో బిగ్ బాస్లో అయితే జెన్యూన్గా ఉన్నాడు, జెన్యూన్గానే ఆడుతున్నాడని వీళ్ళు అంటున్నారు. అండ్ మనోడు నామినేషన్ నుంచి బయటపడి ట్రోఫీ గెలుచుకున్నాడంటే అప్పుడు జెన్యూన్గా ఉన్నాడనే లేదా అనేది కూడా మనందరికీ అర్థమైపోతుంది. ఇప్పుడున్న గేమ్ని బట్టే అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఇది ఇవాల్టి మన ఇంటర్వ్యూ అండ్ హోమ్ టూర్. మరో దాంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.